కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం బడిబాట కార్యక్రమం సాగుతోంది. ఎంఈఓ చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవాడ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలపై వివరించారు. నూతన విద్యా విధానం, ఉచిత సౌకర్యాలు, నాణ్యమైన బోధన గురించి తెలియజేశారు. ఉపాధ్యాయులు ప్లకార్డులతో వీధుల్లో ప్రచారం నిర్వహించారు. అక్కడ అసలు చదువు చెప్పేది ఎవరు? ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక చిన్న రేగి సెట్ కింద కూర్చొని 4 ఫ్యాన్లు కూడా లేవు, 2 ఫ్యాన్లు. అటువంటి కాడ పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు మన హై స్కూల్, గోదావరి హై స్కూల్ ఎంత గొప్పగా ఉంటుంది. హై స్కూల్ చేశాం ఇక్కడ. ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం దూరంలో వెళ్ళాలా, ఈ గ్రామం చాలా సిటీకి దూరంలో ఉంది. దాదాపుగా జగ్గయ్యపేట వెళ్ళాలంటే 14 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఆడపిల్లలు చదువుకోలేరని చెప్పే ఉద్దేశంతో హై స్కూల్ చేశాం. ఇవాళ బ్రహ్మాండంగా మన 18 టీచర్లు మరి ఎన్ని సౌకర్యాలు కల్పించి ఎంతో గొప్పగా ఉన్నా కానీ కొంతమంది పేరెంట్స్ ఇంకా తెలియదు. అందుకోసం వాళ్ళకి తెలియజేయడానికి నేను మా టీచర్స్ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తే కానీ వీళ్ళకి తెలుస్తుందని ఉద్దేశంతో రావడం జరిగింది. ఉదాహరణకి గవర్నమెంట్ ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు ఇస్తుంది, అవి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పిల్లల్ని వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటారు. అదే మా గవర్నమెంట్ స్కూల్ పంపించారనుకోండి, ఈ డబ్బులు ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులకు వస్తుంది. కాబట్టి నేనేం చెబుతానంటే, చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళకి లక్షలు ఖర్చు పెట్టేసే బదులు వీళ్ళు పెద్దవాళ్ళు 10వ తరగతి చదివేంత వరకు హై స్కూల్లో చదివించుకొని డబ్బులు ఇంటర్మీడియట్ అవసరం, అప్పుడు ప్రైవేట్ కాలేజీలో పంపించి చదివించుకోండి, మాకు తప్పే లేదు. కాబట్టి మీరందరూ కూడా కాస్త మీకు తెలిసిన వాళ్ళకి మీరందరూ చెప్తే రేపు జూన్ నెల నుండి మన గవర్నమెంట్ స్కూల్లో పంపడానికి ట్రై చేయండి. మీరు కూడా చెప్పండి. మా టీచర్స్ అందరూ కూడా కలుస్తారు, ఇప్పుడే కలిశారు, అందరినీ కలుస్తారు, తెలిసి చెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ కలిగినటువంటి టీచర్స్ పంపించి మన పేరెంట్స్ ఉండాలా, అడగాలి.